వెల్కమ్ టు వీకే టాక్స్. మార్చ్ 20 3 events. 2 వరల్డ్ స్పారో డే, 3 వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే, వరల్డ్ హ్యాపీనెస్ డే. దీనిని యుఎన్ఓ 2012 నుంచి జరుపుతుంది. దీనికి బేస్ ఏమంటే, దీనికి ఆధారం ఏమంటే భూటాన్ తమ యొక్క దేశ పురోగతిని వరల్డ్ హ్యాపీనెస్లో కొలమంది, మెటీరియలిస్టిక్గా కాదు. మనం జీడిపి ఎలా కొలుస్తామో వాళ్ళు అలా వాళ్ళు గ్రాస్ హ్యాపీనెస్ని కొలుస్తారు అనమాట. సో ఇది యుఎన్ఓ తీసుకుంది. కేవలం మెటీరియలిస్టిక్ అచీవ్మెంట్లే కాదు, ఎవరికైనా సరే మిగతా విషయాల్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని 2012 నుంచి ఈ డేని రెగ్యులర్గా జరుపుతుంది. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి కేరింగ్ అండ్ షేరింగ్. వరల్డ్ స్పారో డే మనందరికీ గుర్తుంటుంది. ఒక చిన్న పిచ్చుక మన చుట్టూ తిరుగుతూ ప్రతి సెకండ్ మనకి ఏం భయపడదు, మనం వచ్చేంతవరకు అక్కడ ఉంటూ హాయిగా ఆడుకుంటూ, మనం కూడా వాటిని చూస్తూ పెరిగిన రోజులు మనకు గుర్తు ఉండే ఉంటాయి. కానీ ఈ రోజుల్లో అటువంటి పిచ్చుక చాలా అరుదుగా కనబడుతుంది. కారణం పర్యావరణంలో వచ్చిన మార్పులు, అలాగే వాటికి అర్బనైజేషన్ వల్ల వాటి గూడు కట్టుకోవడానికి సరైన ప్లేస్ లేకపోవడం. అందుకే అంటే ఒక జీవి నేచర్ నుంచి అంతర్ధానం అవుతుంది అంటే దాని అర్థము వినాశానికి దగ్గర అవుతున్నాము అని అర్థము. అందుకే స్పారోని కాపాడడం కోసం 2012 నుంచి కూడా ఈ డేని రెగ్యులర్గా జరుపుకుంటున్నారు. ఇయర్ థీమ్ వచ్చేసి బిల్డింగ్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఫర్ బర్డ్స్ ఫ్రెండ్లీ. అలాగే థర్డ్ డే వచ్చేసి వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే, ఓరల్ స్టోరీ టెల్లింగ్ డే అనమాట. అంటే స్టోరీస్ వేరే రకాలుగా కూడా చెప్పొచ్చు, బట్ ఈ డే మాత్రం ఓరల్ స్టోరీ టెల్లింగ్ డే. మనకి కథలు వినడం, కథలు చెప్పడం కొత్త కాదు. మన చిన్నప్పటి నుంచి మనం వింటూనే పెరిగాం. కథలు మన సంస్కృతిలో ఒక భాగం, కథలు చెప్పడం. అటువంటి కథల వల్లే శివాజీ రాజా కానీ, శివాజీ కానీ, లేదా నరేంద్రనాథ్ దత్త వివేకానందుడిగా మారింది కూడా వాళ్ళ తల్లుల యొక్క చెప్పిన కథల వల్లే. కథలు ఎంతోమందిని మార్చాయి. ఇటువంటి స్టోరీస్ వల్ల ప్రజలకి, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్కి, వాళ్ళకి వాళ్ళ డిస్ట్రెస్ని తగ్గించుకోవడానికి, వాళ్ళ కాంప్లెక్సిటీస్ని, వాళ్ళ యొక్క టెన్షన్స్ని తగ్గించుకోవడానికి స్టోరీస్ ఉపయోగపడతాయని, స్టోరీ టెల్లింగ్ చాలా సాయం చేస్తుంది అని స్టోరీ టెల్లింగ్ డే అని జరుపుకుంటున్నారు. ఇయర్ థీమ్ వచ్చేసి లైట్ ఇన్ ద డార్క్. అంటే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఈసారి ఏన్షియంట్ అంటే జానపద కథలు వీటిలన్నిటిని చెప్పాలి అని. కారణం అవి మనిషి జీవితంలో జరిగే కష్టాలకి దారి చూపిస్తాయని. మనం ఈ మూడింటిని కోఆర్డినేట్ చేసుకుంటే స్పారో డేని, హ్యాపీనెస్ని, స్టోరీ టెల్లింగ్ డేని కోఆర్డినేట్ చేసుకుంటే ఒక చిన్న కథ చెప్పుకుంది. ఇది మన అందరికీ తెలిసిందే. ఒక పిచ్చుక కథ. ఒక చిన్న పిచ్చుక సముద్రం ఒడ్డున తన గుడ్లు పెట్టింది. సముద్రుడు తన అలతో గుడ్ల లోపలికి తీసుకెళ్ళిపోయాడు. దాంతో పిచ్చుక కోపం వచ్చింది. వెంటనే సముద్రాన్ని ఎండబెట్టేయాలని ఫిక్స్ అయింది. దాంతో తన ముక్కుతో సముద్రపు నీళ్ళని తీసుకుంటూ, తన ఒంటితో సముద్రాన్ని తడుపుతూ అక్కడెక్కడికో దూరంగా తీసుకెళ్ళి వేయడం మొదలుపెట్టింది. అది చూసి మిగతా వాళ్ళంతా కూడా సముద్రపు నీళ్ళని నీ ముక్కుతో తీసుకొచ్చి ఎండబెట్టిచ్చేస్తావు, ఇది సాధ్యపడదు, నెక్స్ట్ ఇంపాసిబుల్, అస్సలు చేయొద్దు, ఇతను వేస్ట్ అని చెప్పారు. కానీ అస్సలు తగ్గలేదు, పిచ్చుక చేస్తూనే ఉంది. ఆ పిచ్చి యొక్క ప్రయత్నాన్ని చూసి సముద్రుడు చాలా ఆశ్చర్యపోయాడు. అరే, నేనేం చేశాను అలాగని చెప్పి సముద్రుడికి ఆ గుడ్డును తిరిగి ఇచ్చే శక్తి లేదు. అందుకే ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి, పిచ్చుకి చాలా కష్టపడుతుంది, కన్సిస్టెన్సీగా కష్టపడుతుంది, హార్డ్ వర్క్ చేస్తుంది, అందుకని తన గుడ్డను తనకి ఇచ్చేయండి అని చెప్పారు. దాంతో విష్ణుమూర్తి తన గర్భమంతుడి ద్వారా ఆ గుడ్లని పిచ్చుకి ఇప్పించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, హానెస్టీ, తమ ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం. ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి కథల ద్వారా చెప్పాలనే స్టోరీ టెల్లింగ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కథలు మనకి ఎక్కువ ఎవరు చెప్తారు? తాతగారులు, అమ్మమ్మలు, నాయనమ్మలు. ఈ పెద్దవాళ్ళు చెప్పే కథల వల్ల ఇప్పుడు జనరేషన్కి, పాత జనరేషన్కి మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. నైట్ పడుకునే ముందు వాళ్ళు చెప్పే కథలను వింటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకుంటూ, ఆ కొత్త ప్రపంచంలో ఉన్న ఆ ప్రపంచ కష్టాలను ఈ ప్రపంచంతో కోఆర్డినేట్ చేసుకుంటూ, అలాగే ఆ జాయిని ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారు ఈ జనరేషన్. తద్వారా పెద్దవాళ్ళు, అందుకే మన హ్యాపీనెస్ డేని ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి కథలు వింటూ, వాళ్ళు హ్యాపీగా ఉంటూ, వీళ్ళు హ్యాపీగా ఉంటూ స్టోరీ టెల్లింగ్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్